పోపో వాళ్ళు రాయి నాటకం తందుకు రమ్మంటారు. పోపో ఇలా మేము సర్వే చేస్తుంటే, సార్ మీరు ఎండకు మంచిగా గొడుగు పెట్టుకోరు, మమ్మల్ని చంపుతారు, ఏంటి సార్ ఇది ఎండకు ఎందుకు వచ్చారు మీరు అని మమ్మల్ని తిడుతున్నారు. రైతులారా, దయచేసి తిట్టకండి. ఎదుటి వ్యక్తిని ప్రేమించాలి కానీ తిట్టకూడదు. ఎందుకంటే జియాలజిస్ట్ అనే వ్యక్తి బోర్లు సక్సెస్ చేయడం కోసం వస్తాం, ఎండనక వాననక చేస్తుంటాం. కాబట్టి జియాలజిస్టులని తిట్టకూడదు. అట్లా కొడితే ఎట్లా? జాగ్రత్త కొట్టాలి, నిలువుగా కొట్టాలి, అడ్డదిడ్డంగా కొట్టకూడదు. జాగ్రత్త చెయ్యి సార్, ఇష్టం వచ్చినట్టు చేస్తాం. జాగ్రత్త చిత్తడ కొడుతుంటే ఏం జాగ్రత్త చేస్తారే? అవునండి, చేయాలి. పొద్దుగాల రమ్మంటే రావట్లేదుగా మీరు? పొద్దుగాల వస్తున్నాం సార్, పొద్దుగాల వస్తున్నాం. ఈ చిత్తెండలా ఎవరిని చంపుతావు? 4 o'clock రాదు, ఇబ్బంది అవుతుంది సార్. రైతు 5 బోర్లు వేసుకున్నాడు సార్. అయితే కానీ మొన్న ఒక బోర్ వేసినాం కదా సార్, అవును, సుల్తాన్పూర్ సంగుపేట్. అవును, ఆ సార్కు మళ్ళీ మనం సెకండ్ ట్రిప్ పోయి చూసినాం కదా, ఇచ్చినాం. అది ఈశాన్య మూలకు సక్సెస్ అయిందా సార్? 2-4 పాయింట్లు చూసినాం మళ్ళీ మనం. ఎక్కడ సక్సెస్ అయింది సార్? అది ఈశాన్య మూల ఇవ్వలే, అక్కడ హార్డ్గా ఉందని చెప్పి ఇవ్వలేదు. డ్రై లేయర్స్ ఉన్నాయి. ఓకే, వేరే కట్ట దగ్గర పెట్టా చూసినావా? అవును, కట్ట కింద అక్కడ పెట్టినాము. 250 ఫీట్లు వేసుకొని చెప్పిన, 60 నుంచి 120 ఫీట్లకు వాటర్ వస్తాయని చెప్పిన. 65 ఫీట్లకు స్టార్ట్ అయినాయి వాటర్. ఓకే, ఆల్రెడీ షార్ట్స్లో కూడా పెట్టాను, చూసినావు నీకు వీడియో? మస్తు పడే వాటర్. నేను చెప్తే అంతకుముందు అదే ఏరియాలో 1000 లీటర్లు అంటే 1000 GPH 4500 లీటర్లు వస్తే 2 ఇంచుల వాటర్ కంటే ఎక్కువ వస్తుందని చెప్పిన. అదనమాట. 4500 అంటే 1000 GPH కంటే ఎక్కువ వచ్చింది అక్కడ. ఓకే, సో సార్కి ఏం చెప్పిన, చాలా మంది రైతులు ఏం చేస్తారు, 60 ఫీట్లు నీళ్ళు వచ్చినాయి కదా, ఇక గుద్దుదాం నా సాయంగా 500-600 అంటారు. ఇవి వచ్చిన వాటర్ 250 ఫీట్లు దాటినా అంటే ఇవి జాతర అవుతాయి. అందుకనే వీళ్ళు ఏం చేశారంటే, మన సైంటిస్టులను నమ్ముతారు వాళ్ళు. మన ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఉంటుంది. సార్ ఎన్ని ఫీట్లు వేయాలి సార్ అంటే 200 వరకు వేసారు, ఆగిపోయారు. 2-2.5 ఇంచులు వచ్చినాయి. ఓకే, అంటే ఈ విధంగా అనమాట. ఏదైతే మనం అక్కడ వచ్చిన క్రాక్స్, ఆ ఫ్రాక్చర్స్ ఆధారంగా మనం చెప్తాము. ఓకే, సో సక్సెస్ 90% ఇచ్చినానికి, అతను 100% సక్సెస్ అయింది. సార్ సాటిస్ఫై ఫుల్గా. అసలు అంతవరకు నేను నా భూమిలో చూస్తానని అనుకోలేదు సార్ అని సంతోషపడతాను. ఫోన్ చేసి చాలా అప్రిషియేట్ చేసాడు. ఓకే, అంటే ఏంటంటే మనం సైన్స్ అనేది సక్సెస్ చేయడం కోసం పనిచేస్తాం, కానీ గుడ్డిగా వెళ్ళి చేస్తాం కాదు కదా, నమ్మలేం కదా మనం. గుడ్డిగా బండ కింద ఉంది చెప్పలేం, కష్టం. సో ఇదంతా మిషన్స్ సాయంతో, మన అనుభవం సాయంతో, అక్కడున్న రాయి, అక్కడున్న మట్టి ప్రకారంగా చేస్తాం, కానీ గుడ్డిగా అయితే చేసేది కాదు. అంతా బాగానే ఉంది, సక్సెస్ అయింది. సార్కు నమస్కారం, నీకు నమస్కారం. కానీ ఈ ఎండల, ఈ చిత్తెండల మమ్మల్ని తిప్పి ఏమైనా అయింది అనుకో, ఏమైతుంది? ప్రజలకంటే వృత్తికి లేదు, కానీ ఏమైనా అయితే నేను నాకేమవుతుంది? రైతులు మనకున్నారు, మనం రైతులకు ఉన్నాం. సో భూమి లోపల దాగి ఉన్న నీటి జలాన్ని వెనక్కి తీయడం కోసం మనం వంతు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. మేమైతే ఎండలో తిరుగుతున్నాం, మీరు తిరగకండి. ఎందుకంటే ఎండ